ఇక్కడ చేపల్ని సముద్రంలో నుంచి తీసుకొస్తున్నారు ఇప్పుడే బోట్స్ లో నుంచి. ఈరోజు మనకి చాలా ఎక్సైటింగ్ ఒకటి ఉంది. బీచ్ లో అయితే పొట్టు ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి ఎంత పెద్ద పెద్ద చేపలు తీసుకెళ్తున్నారు. కాకపోతే చనిపోయినట్టుంది. హాయ్ గైస్, వాట్సాప్, ఎలా ఉన్నారు? కైసే హో? ఐ థింక్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఐఎమ్ ఆల్సో గుడ్. సో డే 2 వచ్చేసి మనం ఇంకా చీరాల బీచ్ దగ్గరే ఉన్నాము. ఇక్కడే నైట్ రూమ్ తీసుకుని ఉన్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి బీచ్ దగ్గరకు వచ్చాము. మార్నింగ్ సన్ రైజ్లో కొన్ని పిక్స్ దిగుదామని. సో చూడండి ఎంత బాగుందో లొకేషన్. ఇక్కడ చేపల్ని సముద్రంలో నుంచి తీసుకొస్తున్నారు ఇప్పుడే బోట్స్లో నుంచి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా బోట్స్ ఉన్నాయి. బీచ్ ఏరియా చూడండి. యాక్చువల్లీ క్యామ్లో రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ నేను రాత్రి మర్చిపోయాను క్యామ్ నుంచి బ్యాకప్ పెట్టడం. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఇక్కడంతా చేపలను తీసుకొచ్చి వీళ్ళు బాక్స్లో ఫిల్ చేసుకొని వెళ్తున్నారు. అలా ఫ్రాన్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి, క్రాప్స్ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి. అవి ఏం చచ్చిపోయింది చేపల, అవి ఎండబెడతారేమో. ఇవి చచ్చిపోయినాయి కదా, తెచ్చే వరకు ఉంటాయా ఫిష్? ఇందులో ఉన్నాయా? ఎట్లా ఐస్ వేసి ఫిల్ చేశారు ఐస్ బాక్స్లో. సో ఇంకా అట్లా వెళ్తున్నారు అనమాట. వెళ్ళేసి అక్కడ మధ్యలో ఒక పెద్ద పడవలు ఉన్నట్టున్నాయి. సో వీళ్ళు మళ్ళీ వెళ్ళి తీసుకొని వస్తున్నారు. బోట్ సౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఈరోజు మనకి చాలా ఎక్సైటింగ్ ఒకటి ఉంది. ఏంటంటే మేము ఇప్పుడు ఈ పడవలో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లోపలికి వెళ్ళిపోతున్నాము. రిక్వెస్ట్ చేస్తాము. సో తీసుకెళ్తున్నారు. సో ఏదో కొంచెం అమౌంట్ అయితే ఇవ్వాలి వాళ్ళకి. సో ఇప్పుడు మనం బోట్లోకి ఎక్కుతున్నాం. అన్న ఒకసారి హాయ్ చెప్పండి అందరు. వీళ్ళే ఈ అన్న వాళ్ళు మమ్మల్ని లోపలికి తీసుకెళ్తున్నారు. కొంచెం లోపలికి తోయమంటున్నారు పడవని. పడవని లోపల దొరుకుతున్నాం. సించుగాడు కూడా శివగాడు కూడా అందరూ. సో వెనక నుంచి పుష్ చేస్తున్నారు. అలలు వచ్చినప్పుడు ఆ ఫోర్స్కి పడవ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. అది లోపల వెనక ఎటన్నా కూర్చొని అంటున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయ్యే వరకు అన్ఎక్స్పెక్టెడ్గా అసలు వెళ్తున్నాము. స్టార్ట్ అయింది బోట్ అయితే. Traveling the mountains just to find the loudest seas. We set down by the fire, knowing we couldn't hide, but we didn't know that yet. So if you want something to hold on to, gotta find it first. But here I am, 'cause I've been laying under palm trees waiting for summer, knowing there's nowhere to go. 'Cause I am happy on this island, wanna be my farmland. I don't ever want to leave, I'm in a tropic club. లోపలికి వెళ్ళొచ్చాము. ఒక 40 minutes వెళ్ళొచ్చాం లోపలికి. సో చాలా ఎంజాయ్ చేసాం. సో ఎట్లుంది ఆ ఫీలింగ్? చాలా ఫోటోలు దిగాం. కాకపోతే మా దరిద్రం ఏంటంటే నిన్నట్టు తట్టుకుంది కదా, ఈరోజు కూడా తట్టుకుంది. కెమెరాలో మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయింది. దరిద్రము అన్నింటిలో తోడుంటుంది అన్నమాట. అంకుల్ వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లారు. చూడండి అంకుల్. సో చాలా బాగుంది, చాలా ఎగ్జైటింగ్ ఉంది. కాకపోతే మార్నింగ్ ఒక 7 o'clock వస్తే ఇంకా కొంచెం తీసుకువెళ్ళాలని మీకు లోపలికి అని అంటున్నారు. సో మేము కొంచెం లేట్ అయ్యే వరకు కుదరలేదు. మాకు ఒక 2 minutes కావాలంటే బోట్లోనే ఇక్కడ ఒడ్డు కాపేశారు. కావాలంటే ఒక ఫోటో తీసుకోమని అన్నారు. ఒక 5-10 minutes. బోటింగ్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాము. బోటింగ్ అయితే చాలా బాగుంది.
మీరు కూడా ఒకవేళ వస్తే ట్రై చేయండి. కాకపోతే ఇక్కడ ఏమి కౌంటర్ గింటర్ ఏమి ఉండదు. అక్కడికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒకవేళ తీసుకెళ్తారు అంటే వాళ్ళ టైమింగ్స్ వాళ్ళ అన్నీ ఉంటాయి, వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఏవి ఉంటాయి కదా, దాన్ని బట్టి వాళ్ళు తీసుకెళ్తారు. దేని అంటే లేదనమాట. మాకైతే ముగ్గురికి 1000 రూపీస్ తీసుకున్నారు, చాలా తక్కువ. సో వస్తే ట్రై చేయండి. ప్లస్ మనం ఫిష్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ అంటే ఇక్కడే అమ్ముతుంటారు అనమాట తీసుకొచ్చి. సో ఒకసారి చూద్దాం. వీళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు అనమాట ఇక్కడ. సో ఇక్కడ మార్కెట్ అనేది జరుగుతుంది మొత్తం. సో ఇక్కడ పెద్ద పెద్ద ట్రక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా వీటిలో కూడా లోడ్ చేస్తున్నారు. అక్కడ మీరు చూసుకున్నట్లయితే చూసొచ్చు. ఇక్కడ తీసుకునే వాళ్ళు వెళ్ళి తీసుకెళ్తున్నారు, ఎవరికి కావాలో వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. ఇవి ఒక వెరైటీ, ఇవి ఒక వెరైటీ. ఐ థింక్ ఫ్రాన్స్ అనుకుంటా, సారీ క్రాప్స్. ఫ్రాన్స్ క్రాప్స్. తీసుకోవట్లేదా? ఆల్ వెరైటీ చేపలు ఉన్నాయి ఇక్కడ. ఇదొక వెరైటీ. ఇక్కడ పెద్దవి ఉన్నాయి, ఏమంటే పెద్దవి. ఒక 10 kgs ఉంటుంది. ఇక్కడ వేలంపేట వేసి అమ్ముతున్నారు. ఇదొక వెరైటీ. అసలు మామూలు లేదు. ఇంకొక వెరైటీ. దీన్ని కళ్ళు చూడండి, ముక్కు కళ్ళు. అందరికి చూడండి, బతికింది. మార్కెట్ ఇది మార్కెట్. సో మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం ఏంటనేది నెక్స్ట్ ఆలోచిద్దాం. ఇక్కడే ఉండాలా, బాపట్ల బీచ్కి వెళ్ళాలా అనేది ఆలోచిస్తున్నాము. సో ఒక ఫస్ట్ టిఫిన్ చేసి, టిఫిన్ అయితే చేయలేదు, టిఫిన్ చేశాక డిసైడ్ చేసుకుంటాం. టిఫిన్ చేస్తున్నాము. ప్లేట్ ఇడ్లీ అయితే ఆర్డర్ చేస్తాం. ప్లేట్ ఇడ్లీ వచ్చేసి అంటే ప్లేట్ ఇడ్లీ ఎంత? ప్లేట్ ఇడ్లీ ఎంత? ప్లేట్ ఇడ్లీ 10 రూపాయలు. ఎగ్ దోశ 20. ప్లెయిన్ దోశ కూడా 10 రూపాయలే అంట. సో చాలా తక్కువ. చూడండి ఎంత పెద్ద పెద్ద చేపలు తీసుకెళ్తున్నారు.
ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ దోశ చెప్పాము. దోశ అయితే చాలా బాగుంది. డబల్ దోశ, డబల్ ఎగ్ దోశ. డబుల్ ఎగ్ దోశ తినే నేను ఆరక్షణంలో మంచం దిక్కపోతే నీకు అష్టోత్తర పూజ చేస్తాను అడ్డగాడితే. ఏమిటా కంగారు, గుడి మెట్ల మీద ఎండు చేపలు అమ్ముకునేవాడు మొహన్ నువ్వును. ఇక్కడ పిల్లలు ఏమాట అంటారా దీన్ని? కర్రాబిల్లనా? కర్రాబిల్ల ఆడుతున్నారు. ఎటు కొడుతున్నావు? ఇంకోట You don't like the lights, but it's camera time. Said take the picture, but you rolled your eyes. Now I'm mortified and still terrorized. Push me behind to get me from my better side. I wanna push you back, but that's all you want. Wanna rub me up, I'm holding back. Tryna get me framed, throw me in cuffs. Said I attacked you, that's just a false truth. No need to argue, and yeah, I've had enough. You follow me anywhere I try to be alone, I find you there. There's more to me everywhere. I find you there. మళ్ళీ బీచ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఒక ఎండిపోయిన చెట్టు ఉంది. ఎండిపోలేదు, ఏదో చెట్టు కోసం ఏదో వేసి కాలబెట్టారు. సో దేనికో తెలీదు. దాని తర్వాత చూడడానికి చాలా బాగుంది. సో దాని దగ్గర కొన్ని ఫోటోలు దిగుదామని. సో ఈరోజు కూడా ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాం. సెకండ్ డే కూడా మోస్ట్లీ చూస్తాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:35 అవుతుంది. సో ఒక 12 వరకు ఇక్కడ ఉంటాము. దాని తర్వాత ప్లాన్ చేస్తాం అసలు రిటర్న్ వెళ్ళిపోదామా లేదంటే ఈరోజు నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ బయలుదేరదామని చూస్తున్నాం. సో ఇప్పుడైతే చాలా నిన్న ఈవినింగ్ వచ్చాం కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయలేకపోయాము. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఉన్నాం కాబట్టి చాలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంట్లో ఒక రౌండ్ బైక్ నడిపిద్దాం అనుకుంటున్నా. I'm so scared to leave my house, so I cannot run free from this. Always being watched by you, and that's so inconsiderate. My privacy, does that exist? Probably haven't heard of it. Need to live a different life, cause lights and cameras are in it. Trying to find a silver lining. All I wanna do is avoid the violence, but you're here again, I'm losing it. There's no more screaming in silence. Get out my face, turn off the flash. I hate the fame, no more of that. Leave me alone or I'll collapse. I need a break, don't feel the crack. You follow me anywhere I try to be alone, I find you there. బీచ్లో అయితే పొట్టు ఎంజాయ్ చేస్తున్నాం. మామూలు లేదు. అలసిపోయినాం చాలా. వాళ్ళేమో అక్కడ కూర్చున్నారు. మామూలు అంటే మామూలు లేదు. బయట ఎక్కడో తిరగండి. 2 days ఇక్కడే స్పెండ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో నిన్న ఈరోజు ఇక్కడ ఫుల్ ఎంట్రీకి ఇచ్చా చూడండి. రెడ్ కలర్ది. అలా బీచ్లోనే డ్రైవ్ చేస్తూ వస్తున్నాం బండి. సో మాకు ఒక తాంబేలు కనిపించింది. చాలా పెద్దగా ఉంది, కాకపోతే చనిపోయినట్టుంది. మామూలు పెద్దగా లేదు. I find you there, yeah, yeah.
You follow me anywhere I try to be alone. I find you there. Oh, there's more to me, but anywhere I try to be alone, I find you there. I find you there. ఇప్పుడే డే 2లో ఫుల్ ఒక 4-5 అవర్స్ బీచ్లో ఎంజాయ్ చేసాము. లిటరలీ 5 అవర్స్ బీచ్లోనే ఉన్నాము వాటర్లో. సో ఎంజాయ్ చేసి మొత్తం ఈరోజు అంతా బీచ్లోనే ఎంజాయ్ చేసాము. చేసి ఇప్పుడే ఇప్పుడే రూమ్కి వచ్చాము. సో రూమ్కి వచ్చే ముందు మేము ఆఫ్టర్నూన్ వెళ్ళేసి ఒక 3 o'clockకి నైట్ ఫుడ్ ప్రిపేర్ చేయించుకున్నాము. అక్కడ షాప్లో ఆర్డర్ ఇచ్చి ఫ్రాన్స్ అండ్ రైస్ వండించుకున్నాము. సో ఇప్పుడే రూమ్కి తీసుకొని వచ్చాము. అవి తింటున్నాము. సిరాజ్ స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఇక నేను శివ ఉన్నాము, తిన్నాము. ఎట్లుందిరా ఫ్రాన్స్? సూపర్ ఉందంట ఫ్రాన్స్. నేను ట్రై చేయాలి. ఇంకా లేట్ చేయకుండా ఇక తినేద్దాం. సో ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్.